నెక్స్ట్ టాపిక్ ఎయిర్పోర్ట్ రన్వే అండ్ టాక్సీవే డిజైన్. సో మనం ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్లో రన్వే యొక్క లెంత్, అదేవిధంగా టాక్సీవే డిజైన్ అంటే టాక్సీవే యొక్క రేడియస్ని మనం మెజర్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ జియోమెట్రిక్ డిజైన్లో రన్వే, టాక్సీవే. సో ఫస్ట్ మనం ఈ రన్వే లెంత్ కరెక్షన్స్లో ఫస్ట్ మనం ఎలివేషన్ కరెక్షన్ చేస్తాం. సో ఈ ఎలివేషన్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఆ యొక్క లెంత్ని బేస్ చేసుకొని టెంపరేచర్ కరెక్షన్ చేస్తాం. సో ఈ టెంపరేచర్ కరెక్షన్స్లో వచ్చిన ఆ లెంత్ని బేస్ చేసుకొని గ్రేడియంట్ కరెక్షన్ చేస్తాం. సో ఫైనల్గా వచ్చే లెంతే మనకు ఈ రన్వే యొక్క లెంత్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టాక్సీవే రేడియస్. సో ఈ టాక్సీవే రేడియస్ మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఈ టాక్సీవే గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అనేది మనకు ఒక టెర్మినల్ ఉంటుంది. సో ఈ టెర్మినల్లో మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది పార్క్ చేస్తుంటాం. సో ఇది ల్యాండింగ్ ఆప్రాన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ల్యాండింగ్ ఆప్రాన్ నుంచి మనకు ఈ టాక్సీవే అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ టాక్సీవే నుంచి మనకు రన్వేలోకి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఉంటాయి. సో ఈ రన్వే నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మనకు ల్యాండింగ్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా టేక్ ఆఫ్ కావచ్చు, ఈ రన్వేలోనే జరుగుతాయి. సో ఈ టాక్సీవేకి మనం రేడియస్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా, రేడియస్. సో రేడియస్ ఆర్. సో ఇవి మనం ఏ విధంగా చేస్తాం అనేది ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి మనకు రన్వే, మెయిన్ ఈ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. రన్వే యొక్క లెంత్ కరెక్షన్, టాక్సీవే యొక్క రేడియస్. సో ఈ రెండింటినే మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో 1 by 1 డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా రన్వే కన్స్ట్రక్టెడ్ అలాంగ్ ద జనరల్ డైరెక్షన్ ఆఫ్ విండ్. సో ఈ రన్వే కన్స్ట్రక్షన్ అనేది మనం ఈ విండ్ యొక్క డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనం రన్వే కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకుంటే, సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి 2 వింగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, 2 వింగ్స్. సో ఈ వింగ్స్ కింద మనకు 2 ఇంజన్స్ అనేది ప్లేస్ అయి ఉంటాయి. సో వింగ్స్ ఉంటాయి, వింగ్స్ కిందనే మనకు ఇంజన్స్ అనేది 2 ప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ రన్వే కన్స్ట్రక్టెడ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్. సో మనం ఇండియా చూసుకుంటే, సో ఇక్కడ ఇండియా చూసుకుంటే మ్యాక్సిమం సో ప్రతి రన్వే ఏదైతే మనకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో, సో యాక్చువల్గా మనకు ఈ విండ్ డైరెక్షన్ బేస్ చేసుకుని ఉంటాయి. సో మన ఇండియా చూసుకుంటే, ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇండియాలో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో, అదేవిధంగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకు విండ్స్ అనేది సో ఈ విధంగా ఈ డైరెక్షన్లో ఉంటాయి. సో మనం ఈ రన్వే కూడా సేమ్ ఆ యొక్క విండ్ డైరెక్షన్స్ బేస్ చేసుకొని మనం ఈ రన్వే కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం అన్నమాట. సో విండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనకు రన్వే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే ముంబై రన్వే కూడా సేమ్ ఈ సౌత్ వెస్ట్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గోవా రన్వే కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. నెక్స్ట్ బెంగళూరు కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో ప్రతి ఒక్క రన్వే కూడా సేమ్ మనకు విండ్ డైరెక్షన్ బేస్ చేసుకునే ఆ రన్వే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ రన్వే లెంత్ అండ్ టాక్సీవే డిజైన్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ విండ్ రోస్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.